తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా డిఆర్ఎస్ అలవెన్స్ పెంపుతో పాటు అదనపు భద్రతా సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం 2026 క్యాలెండర్ సంవత్సరం నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు 2.1% డిఏ పెంపును ప్రకటించింది. ఇంతకుముందు 50.7%గా ఉన్న డిఏను 52.8%కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. జనవరి నుంచి మార్చి వరకు ఉన్న 3 నెలల పెండింగ్ మొత్తాన్ని సప్లిమెంటరీ బిల్లుల ద్వారా దశల వారీగా చెల్లించాలని నిర్ణయించింది. ఈ డిఏ పెంపుతో ఆర్టీసీపై ప్రతి నెల సుమారు 2.82 కోట్ల అదనపు భారం పడనుంది. గతంలో జూలై 2025లో కూడా ప్రభుత్వం 2.1% డిఏ పెంపు చేసి 48.6 నుంచి 50.7%కి పెంచింది. మరోసారి ఈ పెంపుతో మొత్తం డిఏ 52.8%కి చేరింది. ఆర్పీఎస్ 2017 అమలు తర్వాత ఉద్యోగులకు ఎలాంటి డిఏ బకాయిలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. పలు ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు, రీజనల్ మేనేజర్లతో సమావేశంలో ఆదేశించారు. సేవల మెరుగుదలతో పాటు సంస్థ బలోపేతంపై కూడా చర్చలు జరిగాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ప్రమాదవశాత్తు మరణానికి మాత్రమే వర్తించిన బీమా సదుపాయాన్ని ఇకపై సహజ మరణానికి కూడా విస్తరించింది. దీంతో బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు 10 లక్షల జీవిత బీమా కవరేజ్ అందుతుంది. ఈ కొత్త బీమా సదుపాయం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. సుమారు 38,000 మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ఈ నిర్ణయం ద్వారా భద్రత లభించనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం, బ్యాంకు కలిపి పెద్ద ఊరటనిచ్చినట్టయింది.